Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bolla YouTube channel. Friends, మీరు చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సార్ వెబ్ ఆప్షన్స్ గురించి చెప్పండి. అటు ఇంజనీరింగ్ వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీఈడి ఎగ్జామ్ రాసిన వాళ్ళు కానీ అటు రేపు రాబోయే ఐసెట్ ఎంట్రన్స్ వాళ్ళు కానీ సో నేను క్లియర్గా చెప్తాను. ఎంత క్లియర్గా అంటే బోర్డు పైన ప్రతిదీ రాసి చెప్తాను. నేను చేసే ఎనాలిసిస్ చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి ఎనాలిసిస్ చేసే వాళ్ళు చాలా తక్కువ నేను చెప్పగలను. ఓకేనా? ఒకటేంటంటే మీరు ఈ వీడియోని మనస్ఫూర్తిగా మనస్సును పెట్టి వినండి. టైంపాస్ వినేవాళ్ళు చూడకండి. ఓకేనా? ఇక్కడ నేను పెట్టే అంటే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తే మనకు సీట్ వస్తుంది, అసలు వెబ్ ఆప్షన్స్ అనేటివి ఏంటిది, మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు సీట్ రావాలంటే మనం ఎలాంటి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. మార్కులు తక్కువ ఉన్నప్పటికీ కూడా వెబ్ ఆప్షన్ దగ్గర తప్పు చేస్తే ఆయనతో సీట్ పోతుంది. మార్కులు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ కరెక్ట్ ఇవ్వకపోతే అది కూడా పోతుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు వీళ్ళు పనికిరాని వాళ్ళు ఇచ్చే సలహాలు మానండి, పనికి వచ్చే వాళ్ళ సలహాలు వినండి. ఓకేనా? ఇక మూడో విషయం ఏంటంటే ఈ వీడియోని అయిపోయేంత వరకు చూడండి. వీలైతే ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఇంపార్టెంట్ విషయాలు రాసుకుంటూ పోండి. ఈ వీడియో ఇప్పుడు బీఎడ్ వాళ్ళకి యూజ్ అవుతుంది, నెక్స్ట్ బీఎడ్ వాళ్ళకి యూజ్ అవుతుంది, ఇంజనీరింగ్ వాళ్ళకి యూజ్ అవుతుంది, నెక్స్ట్ రాబోయే రోజుల్లో డిగ్రీ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఒక పర్మనెంట్ వీడియో అనమాట. స్కిప్ చేసేవాళ్ళు, టైం పాస్ చూసేవాళ్ళు దయచేసి వీడియో చూడకండి. నేను ముందే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకండి. ఓకేనా? నా వీడియోని చూసుకుంటూ మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. రైట్? దెన్ ప్రాపర్గా వినండి, కరెక్ట్ చెప్తాను. సో మై డియర్స్, మీకు సీట్ రావాలి. నేను చాలా బోర్డులో మంచి మ్యాపింగ్ చేశాను, దీని వెనుకలో చాలా వర్క్ చేసి చెప్తున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు సీట్ కావాలి. ఎక్కడ సీట్ కావాలి? ఇంజనీరింగ్ కాలేజ్లోనో బీఎడ్ కాలేజ్లో మీకు సీట్ కావాలి. రైట్. ఆల్రెడీ యూ హ్యావ్ రిటర్న్ యువర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. మీకు కొన్ని మార్కులు వచ్చినాయి, ఆ మార్కులను బట్టి ర్యాంక్ కూడా వచ్చింది అనుకుందాం. ఇప్పుడు వెబ్ ఆప్షన్ అనేది మీరు ఇవ్వాలి. అసలు ఒక కాలేజ్లో మీకు సీట్ రావడం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే దీనికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీకు ఒక కాలేజ్లో సీట్ రావడం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మార్క్స్. నువ్వు రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చావు అనేది డిపెండ్ అవుతుంది. అండ్ ద సెకండ్ వన్ ఇస్ దట్ నీ యొక్క ర్యాంక్. ఇద్దరికి సమానమైన మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళు రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్లో పర్సెంటేజ్ బట్టి ర్యాంక్ ఇస్తారు. ఇద్దరు సమానమైన మార్క్స్ ఉన్నకి సమానమైన ర్యాంక్ ఇవ్వరు. ఓకేనా? మార్క్స్ సమానంగా ఉండొచ్చు కానీ ర్యాంక్ డిఫరెన్స్ ఇవ్వరు. కాబట్టి మార్క్స్, ర్యాంక్. నెక్స్ట్ మీరు ఏ కాలేజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారో ఆ కాలేజ్. నెక్స్ట్ ఇదే కాలేజ్కి మీరు ఏ కాలేజ్ అయితే వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో ఆ కాలేజ్కి ఇతరులు మీలాంటి ఇంకా విద్యార్థులు ఇచ్చేటువంటి వాళ్ళ యొక్క వెబ్ ఆప్షన్స్ కూడా మీకు ఇక్కడ ఎఫెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ మీ యొక్క రిజర్వేషన్, మీకు సీట్ రావడమా రావద్దా అనేది డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ మీ యొక్క ప్రిఫరెన్స్, ఆ కాలేజ్లో మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే ఇంజనీరింగ్ విద్యార్థులకు యూజ్ అవుతుంది. అంటే ఒక కాలేజ్లో వాళ్ళు మెకానికల్కి అప్లై చేయొచ్చు, ఇంకొక కాలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ సివిల్కి అప్లై చేయొచ్చు. అంటే ఆ కాలేజ్లో వాళ్ళు ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది బీఎడ్ వాళ్ళకు ఉండదు, డిగ్రీ వాళ్ళకు ఉంటుంది. మళ్ళీ ఒక కాలేజ్లో ఎంపీసీకి అప్లై చేసి ఇంకొక కాలేజ్లో బీటెక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్కి అప్లై చేయొచ్చు, లేదా ఒక ఎంపీసీ ఒకసారి ఎంఎస్టీసీఎస్కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆ కాలేజ్లో అవైలబుల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనే దానిపైన మీ యొక్క సీట్ అనేది డిసైడ్ అవుతుంది. ఇన్ని విషయాలను బేస్ చేసుకుంటే ఇందులో ఇన్ని విషయాలు మీకు తెలియాలి. మీ మార్క్స్, ర్యాంక్ తర్వాత మీరు ఇచ్చే కాలేజీకి ఇతరులు ఇచ్చినటువంటి ఆప్షన్స్, నెక్స్ట్ రిజర్వేషన్, వీటన్నిటిని బట్టి మీకు సీట్ రావడమా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ మీ చేతిలో ఉన్నాయి ఏంటంటే మార్క్స్ మీరే తెచ్చుకోవాలి, ర్యాంక్ మీదే. కాబట్టి ఇవన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మీ చేతిలో లేవు. తర్వాత మీరు ఎన్నుకునే కాలేజ్, రైట్, ఇప్పుడు మీ చేతిలో ఉంది. కాబట్టి మీరు ఏ కాలేజీ మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్ లిస్టు మీరు ముందు రాసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? అవైలబుల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, మీరు ఏ ఏరియాలో చేయాలనుకుంటున్నారు. నేను ఉండేటువంటి ఏరియాలో వస్తేనే చేస్తా, లేకపోతే వదిలేస్తా అంటారా? హైదరాబాద్ రాని, ఎక్కడైనా రాని, వరంగల్ రాని, నేను ఎక్కడైనా చేస్తా, నాకు కావాల్సింది చదువు అని మీరు అనుకుంటున్నారు అనేది ముందు ఇక్కడ డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ అదర్ క్యాండిడేట్స్ ఆప్షన్స్, ఇది మీ చేతిలో లేదు, ఇది మీకు దొరకదు కూడా. అదే కాలేజీకి ఎంతమంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో, మీకంటే ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళు ఇచ్చారా, తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు ఇచ్చారా, మీ రిజర్వేషన్ ఇచ్చారా, మీ రిజర్వేషన్లో లేని వాళ్ళు ఇచ్చారా అనేది మీ చేతిలో లేదు. ఓకేనా? ఇవే మీ చేతిలో. నెక్స్ట్ రిజర్వేషన్, మీరు కనుక రిజర్వేషన్లో పుట్టితే కనుక ఇది మీరు రిజర్వేషన్ ఒకటి అడిషనల్గా బెనిఫిట్ అవుతుంది. రిజర్వేషన్ లేని ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రం ఇది దీనివల్ల యూజ్ ఉండదు. నెక్స్ట్ ప్రిఫరెన్స్, ఇది కూడా మీ చేతుల్లోనే ఉన్నది. ఏ కాలేజీలో ఏ సీట్లు మీరు కావాలనుకుంటున్నారో ఇది బీఈడి వాళ్ళకి మాత్రం ఇది లేదండి, బీఎడ్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్
అవైలబుల్ సీట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ కాలేజీలో మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని కాలేజీలలో 50 సీట్సే ఉన్నాయి. బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వాళ్ళు పోయేవారు. కొన్ని కాలేజీలో 100 సీట్స్ ఉన్నాయి, కొన్ని కాలేజీలలో 200 సీట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఆ కాలేజీలో మీకు 50 ఉన్నాయనుకోండి, సో దానివల్ల మేనేజ్మెంట్ పోను, ఇంకా మిగతా సబ్జెక్టులు అవి పోను, ఇక మీకు మిగిలేది చాలా తక్కువే. కాబట్టి అందులో సీట్లు రావు. అందులో 200 సీట్లు ఉన్నాయనుకోండి, సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనం ముందుగా తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు అంటే విషయం అర్థమైందన్నమాట. జస్ట్ ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ అనేది దానికి ఈ కాలేజీ కానీ ఆ కాలేజీ కానీ మనం ఏదో వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ పోతే సీట్లు రావు. వచ్చే ఇన్ని ఫ్యాక్టర్స్ మీకు ఎఫెక్ట్ చేస్తాయి మీకు సీట్ రావడం మీద. ఇందులో స్ట్రాంగ్గా మనకు ఉండేది అంటే ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ ఏమన్నా అంటే మనకు వచ్చినటువంటి మార్కులు, ర్యాంకు, ఇవి రెండు. తర్వాత ఇచ్చే కాలేజ్, ఆ తర్వాత క్యాండిడేట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ యూట్యూబ్ ఛానల్లో నేను ఇలాగే చెప్తుంటే నాకు వివిధ క్యాండిడేట్స్ అడిగినటువంటి ప్రశ్నలలో ఒకటి, ఒక అమ్మాయికి 1000 ర్యాంక్ వచ్చిందండి. ఓకేనా? 1000 ర్యాంక్ వచ్చింది. ఈ 1000 ర్యాంక్ వచ్చిన ఈ అమ్మాయి ఏం చేసింది అని అంటే, రైట్, 4 కాలేజీలకి వెబ్ ఆప్షన్ ఇచ్చింది. 4 కాలేజీలకు వెబ్ ఆప్షన్ ఇచ్చేసింది. ఎవరు అంటే ఆమె డిగ్రీ కాలంలో పనిచేసిన లెక్చరర్స్ వాళ్ళు వీళ్ళు ఎవరెవరో చెప్పారు. ఏ కాలమ్మా నీకు ఈజీగా సీట్ వస్తుందంటే ఆమె దాంట్లో అనుకుంది, ఎగ్జామ్ రాసేసింది. సీట్కి వెళ్ళిన తర్వాత సీట్ వచ్చిందా అనేది ఇక్కడ ప్రాబ్లమాటిక్. మరి సీట్ ఆమెకు వచ్చిందా అంటే రాలేదు, మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది అనేది ఇప్పుడు ఎనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక కాలేజీలో ఎన్ని సీట్లు ఉంటాయండి? ఇంజనీరింగ్ వాళ్ళైతే 100 సీట్లు అనుకోండి. ఒక గ్రూప్కి 100 ఉండవు, కానీ అంటే 60, 70 అట్లా ఉంటాయి, 40 అట్లా ఉంటాయి. బిఎడ్ వాళ్ళకైతే 100 సీట్లు ఉంటాయి ఒక కాలేజ్కి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ అనాలిసిస్ బాగా 100 సీట్స్ ఉన్నాయి కదా. ఓకే, ఈ 100 సీట్స్ అనేది ఓకేనా కన్వీనర్ కోటాలో 70% ఫీ చేస్తారు. 30% ఆ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు అమ్ముకుంటారు బయట వాళ్ళకి. ఎగ్జామ్ రాకపోయిన వాళ్ళకి అమ్ముకుంటారు. ఓకేనా? రైట్. సో ఇది మనకి కన్వీనర్ కోటా అంటే గవర్నమెంట్ కౌన్సిలింగ్ ద్వారా పంపించే విద్యార్థులు ఎవరైతే వెబ్ ఆప్షన్ ద్వారా వెళ్తారో వీళ్ళందరికీ కన్వీనర్ కోటా అంటారు. సో ఈ 30లో మనం ముట్టరాదు. అంటే 100లో 30 సీట్లు కాలేజ్ వాళ్ళు బయటలోకి అమ్ముకోగా ఇక మిగిలిన 70 సీట్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకు మిగిలిన 70 సీట్స్. ఈ 70 సీట్స్ని ఎన్ని గ్రూపులకు ఇస్తారు అంటే, బీటెక్ వల్ల అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో అక్కడ బీటెక్ వాళ్ళకి ఏ గ్రూప్లో ఆ గ్రూప్కే ఉంటుంది. ఓకేనా? బీఈడి వాళ్ళకి మాత్రం మేము అందరికీ కలిసి ఉన్న సీట్ అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు బీఎడ్ని నేను ఎక్కువగా ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను, ఇంజనీరింగ్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది అంటే. రైట్. ఇప్పుడు 70 సీట్స్ ఉన్నాయి. మీరు ఒక కాలేజీ తీసుకున్నారు, కాలేజ్ పేరు ఎస్ఆర్కే అనుకుందాం. ఎస్ఆర్కే అనే కాలేజ్లో మొత్తం సీట్లు 100. ఇందులో వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు 30% తీసేసుకున్నారు. కాబట్టి ఇక మిగిలిన మనకి 70 సీట్స్. ఈ 70 సీట్స్లో ఒక్కొక్క మెథడాలజీకి మళ్ళీ డివైడ్ అవుతాయి. మీకు ఉన్నటువంటి మెథడాలజీలు ఎన్ని? బిఎడ్లో 5 మెథడాలజీస్. ఓకేనా? రైట్. ఇంజనీరింగ్ వాళ్ళకైతేనేమో డైరెక్ట్గా ఏ గ్రూప్కి ఆ గ్రూప్కి సీట్లు ఉంటాయి. సో ఇక్కడ 5 మెథడాలజీస్ కాబట్టి ఒక్కొక్క మెథడ్ ఏది రావచ్చు? మేబీ 14 రావచ్చు అనుకుందాం. ఓకే, ఇదేంటి మెథడాలజీ మెథడాలజీ, ఇదేంటి ఫిజికల్ సైన్స్ మెథడాలజీ, ఇదేంటి సోషల్ సైన్స్ మెథడాలజీ, ఇది బయాలజీ సైన్స్ మెథడాలజీ, ఇది ఇంగ్లీష్ మెథడాలజీ. సరే, ఇప్పుడు ఓరియంటల్ లాంగ్వేజ్ అని చెప్పేసి కొత్తగా వచ్చినాయి కదా, వాళ్ళకి ఎట్లా సార్ అంటే వాళ్ళ కనీసం సీట్ అయితే యాడ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి చూద్దాం. మీకు మీ గ్రూప్లో మీ మెథడాలజీలో ఉన్న సీట్లు ఎన్ని? ఒక కాలేజ్లో 14 సీట్లు ఉన్నాయండి. రైట్. ఈ 14 సీట్లలో లేడీస్ రిజర్వేషన్ అయితే ఉంటుంది కదా, 33%. సో దీంట్లో మనం 33% అంటే ఎంత తీయచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 తీయచ్చా? 4 16. సరే, 3 అనుకుంటాం. సో ఒక 3 రైట్. 3 4 అనుకుంటే 4 మా చెప్పుకోవచ్చు. 4 12, 5 అయితే కరెక్ట్ వస్తుంది. ఓకే, 4 అయితే పక్కన అనుకోండి. రైట్. 4 అంటే ఇందులో అబ్బాయిలకు మిగిలిన సీట్లు ఏంటి? కాలేజ్లో 4 పోను జస్ట్ ఇప్పుడు 14 రిజర్వేషన్ 4 పోయాయి. ఇక అబ్బాయిలకు మిగిలిన ఏంటంటే జస్ట్ 10 సీట్లు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 10 సీట్లలో ఇందులో ఓపెన్ ఎన్ని ఉంటాయి, మళ్ళీ రిజర్వేషన్ ఎన్ని ఉంటాయి అంటే ఈ 10 సీట్లలో ఓపెన్ 6 ఉండొచ్చు, రిజర్వేషన్ ఒక 4 ఉండొచ్చు. ఓకేనా? రైట్. లేదా ఓపెన్ అయితే రిజర్వేషన్ 5 ఉండొచ్చు. ఓపెన్ 5, రిజర్వేషన్ 5.
ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో 1000 ర్యాంక్ వచ్చింది. ఈ అబ్బాయి అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి 4 కళలు వెబ్ ఆప్షన్ వచ్చాడు. ఎందుకు రాలేదు సీటు అంటే ఇతను ఈ అబ్బాయికి 4 కళలలో సీట్ల సంఖ్య ఎంత? అబ్బాయికి ఓవరాల్ సీట్లు ఏంటంటే ఇక్కడ మనకి 10 సీట్లు మాత్రం ఉన్నాయి. నేను ఓపెన్ కేటగిరీ పడుతున్నాను, రిజర్వేషన్ కలుపుకునే పడుతున్నాను. ఓకే రైట్, 10 సీట్లు అవైలబుల్ ఉన్నాయి. ఈ 10 సీట్లలో ఎన్ని కాలాలు ఇచ్చాడు? 4 కళలు. 4 కాలాలు ఇచ్చేది యొక్క మొత్తం సీట్ల సంఖ్య ఎంత? 40 సీట్లకి ఇతను పోటీ పడ్డాడు. 4 కళలలో అన్ని రిజర్వేషన్లు పోగా ఇంకా ఈ క్యాష్ రిజర్వేషన్ నేను కలిపి పెట్టినాను. 40 సీట్లకి ఇతను పోటీ పడ్డాడు. రైట్, 1000 ర్యాంకరే కదా. ఓకే, ఇప్పుడు నా ర్యాంక్ ఏంటంటే 1000. ఇతని కంటే ముందు ఎంతమంది ఉన్నారు? 9999 మంది ఉన్నారు కదా. ఈ క్యాండిడేట్ కంటే ముందు ఉన్నారు కదా. ఇప్పుడు ఈ 999 మందిలో ఒక్క 40 మంది ఏం చేశారంటే ఇతని ఏరియా వాళ్ళే, ఇంకెవరు ఇతను కాలేజీకి ఏదైతే కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇచ్చాడో వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చుకుంటారు. ఈ కేటగిరీకి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మన సీట్లు అంటే అదర్ క్యాండిడేట్స్ ఆప్షన్స్ అనే దాని కేటగిరీలో డిసైడ్ అవుతుంది. అంటే ఇతనికి ఉన్నటువంటి 44 కళలకి 10 సీట్లు ఇతనికి మిగిలిన అవకాశాన్ని తెలియదు, వీళ్ళు కూడా వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఇతని కంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు 40 మంది అదే కాలేజీకి ఇచ్చుకున్నారు. ఫస్ట్ కాలేజీలో ఇచ్చిన 10 మంది కాలేజీ నాలుగిట్లో ఫస్ట్ కాలేజీ కూడా ఉంటుంది కదా, అందులో ఇచ్చిన 10 మంది ఇతని కంటే తక్కువ ర్యాంక్ వాళ్ళే కాబట్టి వాళ్ళకి సీట్ వచ్చేసింది. రెండో కాలేజీలో ఉన్న వాళ్ళు ఇతని కంటే తక్కువ ర్యాంక్ కాబట్టి అందులో ఫిల్ అయిపోయినాయి. 3-4 కాలేజీలో ఫిల్ అయిపోయినాయి. ఇతనికి ఫేజ్లో సీట్ రాలేదు. ఇప్పుడు తప్పు ఎక్కడ జరిగింది చెప్పండి. కాబట్టి ఇతనికి సీట్ రావాలంటే ఏం చేసేది ఉండే అతను అంటే ఇంకా కనీసం 10-15 కాలేజీలు ఇచ్చుకోవాల్సింది. అట్లా చేయటం వల్ల ఎక్కడైతే ఇతని కంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు వెబ్ ఆప్షన్ ఇవ్వలేరో, ఇతని కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఆ కాలేజీలో ఇతనికి సీట్ వస్తుంది. ఇది ఎనాలిసిస్ మనం చేయాలి, మన ఎనాలిసిస్ జరగాలి. అక్కడ మిస్టేక్ జరిగింది. ఓకేనా మిత్రులారా? రైట్, ఇది బాగా అర్థమైంది అనుకుంటాను. ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, మీకు ఉన్నటువంటి సీట్లు ఒక మెథడాలజీకి ఒక కాలేజీకి ఓకేనా 14 సీట్లే. ఒక కాలేజీకి 14 సీట్లే, అది పక్క గుర్తుపెట్టుకోండి. ఈ 14లో అంటే నేను ఏమన్నాను 20 సీట్లలో వాళ్ళు ఆల్రెడీ కొన్ని కట్ చేసుకున్నారు, 30% కట్ చేసుకున్నారు. ఈ 14లో 5 అమ్మాయిలకు పోతాయి. అంటే మేల్ బాయ్స్కి మిగిలేది ఒక కాలేజీకి 10 సీట్లే. అర్థమైంది కదా? రైట్, ఇప్పుడు నన్ను ప్రశ్న అడుగుతున్నాను, సార్ నాకు 65 మార్కులు వచ్చాయి సార్, సీట్ వస్తుందా? వస్తుందా కాదు, ఎక్కడ వస్తుంది? డిసైడ్ అయిపోయారు, వస్తుందని ముందు డిసైడ్ అయిపోయారు, ఎక్కడ వస్తుందని అడుగుతున్నారు. నీకు ఎక్కడ వస్తుంది అనేది నేను కదండి ఎవరు చెప్పలేదు, తెలియదు. ఎందుకు తెలియదు? నేను నీకు ఏదో ఒకటి చెప్పేసి పలానా దగ్గర వస్తుంది, నువ్వేమి ఇబ్బంది పడకండి, నేను ఇప్పటికిప్పుడు సాటిస్ఫై చేయొచ్చు. కానీ అలాంటి మా పని నేను చేయలేదు. ముందు నా ఎనాలిసిస్ నువ్వు విను. ఇక్కడ మా గర్ల్స్కి ఏమి ఉన్నాయి సార్ అంటే గర్ల్స్కి వచ్చేసి ఈ 10 ఉన్నాయి ప్లస్ 5 ఉన్నాయి, వీళ్ళకి 15 ఓకేనా, 14 కదా ప్లస్ 4 ఓకే అనుకుందాం. రైట్, ఈ 10లో ఓకేనా 10లో 5 గర్ల్స్ తీసుకుపోయినారు, 5 4 అనుకున్నాం. రైట్, 4 గర్ల్స్ తీసుకుపోయినారు, 10 మిగిలినాయి. ఈ 10లో మళ్ళీ రిజర్వేషన్లు ఉంటాయి, ఒకటి ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఇట్లా పోయినాయి అనుకోండి. మళ్ళీ ఓపెన్ ఎన్ని మిగులుతాయి సార్? 7 సీట్లు మిగులుతాయి. ఫైనల్గా 7 సీట్లు మిగులుతాయి ఒక్క కాలేజీకి. ఓకేనా? రైట్, ఇప్పుడు నీకు వచ్చినటువంటి మార్కులు 75 అనుకుంటున్నావు. నువ్వు 10 కాలేజీలకు అప్లై వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నావు. ఈ 10 కాలేజీలు ఎక్కడివి? నీ చుట్టూన్న కాలేజీలకే ఫస్ట్ పీరియడ్ ఇచ్చుకుంటారు ఎవరైనా కానీ. రైట్, సో ఈ 10 కాలేజీలు ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ఏం చేస్తారు? హైదరాబాద్లో సీట్ అయితే బాగుంటుండే, హైదరాబాద్లో చదివితే బాగుంటుండే, కొంచెం నాలెడ్జ్ వస్తుంది, ఎక్కువ కాంపిటీషన్ ఇస్తుందని ఇట్లా అనుకుంటారు. మిగతా ఈ బీఎడ్ చదివే వాళ్ళు ఏం చేస్తారు? హైదరాబాద్లో రావద్దు, నాకు నా లోకల్ ఏరియా రావాలి, ఏదో అట్లా పోయి ఇట్లా రావాలని వీళ్ళు కోరుకుంటారు, ఇట్లా ఉంటారు. ఓకే రైట్, సరే. ఇప్పుడు ఇతను ఈ 75 మార్క్స్ వస్తే 10 కాలేజీలకు వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ 10 కాలేజీల లిస్టు ముందే తయారు చేసుకుని పెట్టుకున్నాడు ఇతను. ఓకేనా? రైట్, ఈ 10 కాలేజీలలో కూడా ఒక్కొక్క కాలేజీకి ఎన్ని సీట్లు అండి? 7 సీట్లు. ఓకేనా? ఓవరాల్గా 10 కాలేజీల సీట్లు ఎన్ని అంటే 76 సీట్లు అవైలబుల్ ఉన్నాయి. అంటే 70 సీట్స్కి ఇతను పోటీ పడుతున్నాడు. రైట్, 75 మార్కులు వచ్చిన ఇతనికి వచ్చిన ర్యాంక్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 2900 ర్యాంక్ వచ్చింది అనుకున్నాం.
అంటే అర్థమైంది 2899 ఇక్కడికంటే ముందు ఉన్నారని అనుకో అర్థం. ఓకేనా? రైట్. మరి తను 10 కాలాలకు ఇచ్చారు కదా, ఈయన సీట్ వస్తుందా అంటే ఇతను ఇచ్చుకున్నాడు ఓకే, కానీ ఇతని కంటే తక్కువ ర్యాంక్ ఉన్నటువంటి ఈ 2899 మందిలో 70 మంది కనుక 70 మంది కనుక ఇదే కాలేజీలలో వెబ్ ఆప్షన్ ఇస్తే ఇతని కంటే తక్కువ ర్యాంక్ ఉంది కాబట్టి ముందు వాళ్ళకి సీట్ వస్తుంది, ఇతనికి ఎక్కువ ర్యాంక్ ఉంది కాబట్టి అతనికి రాదు. అది లాజిక్. ఓకేనా? మరి మనం ఏం చేస్తే వస్తుంది సార్ అంటే రిజర్వేషన్స్ ఉండవా అంటే రిజర్వేషన్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, రిజర్వేషన్ సంగతి తర్వాత. పోనీ ఇప్పుడు రిజర్వేషన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఒక 14 సీట్లు ఓవరాల్గా 24 అమ్మాయిలు 10లో 3 తీసుకోండి. ఎస్సీ ఉంటే ఎస్సీలకు రాదు సార్. నెక్స్ట్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బీఈడి విషయంలో మాత్రం రిజర్వేషన్లు చాలా తక్కువ, ఎందుకంటే ఉన్న సీట్లే తక్కువ. ఇక్కడ ఒక కాలేజీకి ఉండే సీట్లు 20లో మేనేజ్మెంట్ 6 తీసుకుపోతుంది, మిగతా 14. ఆ 14లో రిజర్వేషన్ 100% గవర్నమెంట్ దీనికి అడాప్ట్ చేస్తుంది, యాజ్ పర్ రూల్స్ ప్రకారం వెళ్తుంది. కానీ ఒక కళలో ఒక కేటగిరీకి వస్తే ఇంకో కళలో ఇంకో కేటగిరీ ఇస్తుంది. అదే ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు అనుకోండి, ఆ సీట్లు ఎక్కువ ఉంటాయి, అదే కాలంలో అన్ని రిజర్వేషన్స్కి సీట్లు వస్తాయి, ఇక్కడ అట్లా ఉండవు. ఓకేనా? కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కూడాను ఎక్కువ కాలేజీలు ఇవ్వాలి. ఎన్ని ఎక్కువ కాలేజీలు ఇస్తే అంత మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ర్యాంక్ ఎక్కువ అనుకున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యాండిడేట్ ర్యాంక్ ఎంత వచ్చింది అంటే స్టేట్లో 7 ర్యాంక్ వచ్చింది అనుకున్నాము. 7 కాదు 8 ర్యాంక్ వచ్చింది అనుకున్నాం, 15 ర్యాంక్ వచ్చింది అనుకున్నాము. రైట్. ఓకే, స్టేట్ 15 ర్యాంక్ ఇక్కడ ఉన్నారు. ఇది తీసేసి చెప్తాను. ఈ స్టేట్ 15 ర్యాంక్ ఉన్నాడు, ఇతను దేనికి అప్లై చేసుకుంటే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి క్యాంపస్ సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉండొచ్చు, కానీ క్యాంపస్ సీట్ వస్తుందా అంటే కష్టమే చెప్పలేదు. సరే ఎందుకు సార్ 15 ర్యాంక్ ఉన్నోడికి రాదంటే రాకపోవచ్చు. ఎట్లా దీనికి ఎనాలిసిస్ చేద్దాం. ఈ 15 ర్యాంకర్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఓకేనా కాలేజీకి మాత్రం వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ గురించి మనం తెలుసుకున్నాం. గవర్నమెంట్ కాలేజ్లో మొత్తం సీట్లు ఉంటాయి 100 ఉంటాయి. ఓకేనా? ఇందులో మేనేజ్మెంట్ ఏముంటాయి, ఏమి ఉండవు. అసలు ముఖ్యంగా మొత్తం గౌట్ కాలేజ్ ఉన్నాయి. ఫస్ట్ గౌట్ కాలేజ్ ఉంటే 6 యూనివర్సిటీలో 6 గౌట్ కాలేజ్ ఉన్నాయి. అలాగే పాత జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి ఒకటి ఉన్నది, అంటే అది. ఇంకా ఏమైనా ఉంటే ఇక్కడ ఒకటి 2 ఉండొచ్చు. ఓవరాల్గా ఇంకొక 4 కలుపుకుంటే మనకి ఓవరాల్గా 20 సీట్లు గవర్నమెంట్ కాలేజీలో 20 కాలేజీలు గవర్నమెంట్ కాలేజ్ ఉన్నాయి. సార్ వీటన్నిటికీ ఫుడ్ బెడ్ ఉందా సార్? క్యాంపస్లో ఉండే వాటికి మాత్రం ఫుడ్ బెడ్ ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక మిగతా వాటికి మాత్రం ఫుడ్ బెడ్ లేవు. ఓకే, ఇక ఈ 20 కాలేజీలు మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈ 20 కాలేజీలకి ఎన్ని సీట్లు అవైలబుల్ ఉన్నాయి మొత్తం మనకి అంటే 20 కాలేజీలలో ప్రతి కాలేజీకి 100 సీట్లు ఉన్నాయి కాబట్టి 2000 సీట్లు మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా? అంటే మీ ర్యాంక్ కనుక 1000 లోపు 1500 లోపు వస్తే గవర్నమెంట్ కాలేజ్ సీట్ దొరకడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇవి అన్ని మెథడ్స్ కలిపి చెప్తున్నాను నేను. ఓకేనా? రైట్. ఇప్పుడు మొత్తం కాలేజ్ సంఖ్య ఎంత? గవర్నమెంట్ కాలేజ్ 20. ఒక్కొక్క కాలేజ్ ఎన్ని సీట్లు ఉన్నాయి మిత్రులారా? 100. ఓవరాల్గా ఎన్ని సీట్లు అంటే ఇప్పుడు దీన్ని ఎనాలిసిస్ చేసేటప్పుడు ఈ 20 ఉన్నాయి కదా, ఈ 100 సీట్లు ఉన్నాయి కదా, ఈ 100 సీట్లని మీ మెథడాలజీకి ఏమి ఉంటాయి? మీ యొక్క మెథడాలజీ ఏంటిది? మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, ఇంగ్లీష్, సోషల్ ఇట్లా ఉన్నాయి కదా. మీరు ఏదో ఒక మెథడాలజీ ఈ 20లో మళ్ళీ డివైడ్ అయిపోతాయి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ డివైడెడ్ బై టోటల్ మెథడ్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 100. How many methods are there? There are 5 methods. Then 5 divided by 100 is equal to 20. Then we can come to the conclusion that there are 20 seats are available for each methodology in the government colleges. ఒక్కొక్క మెథడాలజీ గవర్నమెంట్ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నట్టు మనకి ఇక్కడ 20 సీట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 20 ఇంటూ 5 మెథడాలజీ అంటే మనం తీసుకుంటే 20 కాలేజీలలో మనకు ఉన్నటువంటి ఓవరాల్గా 5 20. రైట్. ఒక్కొక్క మెథడాలజీకి ఎన్ని మనకు సీట్లు ఉన్నాయి? 20 సీట్లు. ఇప్పుడు ఇదే 20 కాలేజీలు మీ మెథడాలజీకి 20 సీట్లు అంటే ఓవరాల్గా మీకు ఎన్ని సీట్లు అవైలబుల్ ఉన్నాయి? 400 సీట్లు. అంటే ఓవరాల్ గవర్నమెంట్ కాలేజీలు 20
ప్రతి కాలేజీకి 100 సీట్లు, అందులో ఓవరాల్ సీట్లు 2000. ఈ 2000లో మీ మెథడాలజీకి ఈ ప్రతి కాలేజీలో 25 సీట్లు ఉంటాయి. కాబట్టి 20 కాలేజీలో 20 సీట్లు లెక్క పెట్టుకుంటే మీకు 400 సీట్లు అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు 400 సీట్లు అవైలబుల్ మీకు ఉన్నాయంటే ఇది ఫైనల్గా మీ గవర్నమెంట్ కాలేజ్ యొక్క సీట్లు. రైట్, ఇక్కడ దాకా చూద్దాం. ఓకే సార్, గవర్నమెంట్ కాలేజ్ సీట్లు ఎంత? 400 సీట్లు. ఇప్పుడు నా ర్యాంక్ 1000 ఇస్తాను, నా గవర్నమెంట్ కాలేజ్ సీట్ వస్తుందా? ఇది మీ ప్రశ్న. నీకంటే ముందు 999 మంది ఉన్నారండి, కానీ సీట్లు ఎక్కడ ఉన్నాయి? 400 ఉన్నాయి. వాళ్ళందరూ కనుక గవర్నమెంట్ కాలేజీలకి వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటే నీకే కదండి, నీ కిందున్న 600 మందికి కూడా సీట్ రాదు. వెరీ సింపుల్ లాజిక్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ నీ గవర్నమెంట్ కాలేజ్ చూస్తే 400 ఫైనల్ డిసైడ్ అయిపో, నీకు 400 సీట్లే. మళ్ళీ ఇందులో గుర్తుపెట్టుకోవాలి మిత్రమా, ఈ 400 సీట్లలో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే ఒక్కొక్క కాలేజీకి 20 సీట్లు కదా. ఈ 20 సీట్లలో అమ్మాయిలకి మళ్ళీ ఏం చేయాలి? 30% తీసేయాలా, 33% తీసేయాలి కదా. అంటే దీనికి ఎన్ని పోతాయి? 7 పోతాయి. అంటే అబ్బాయిలకి మిలియన్ ఎంత అండి? 14. ఓకేనా? రైట్. ఈ 14 ఇంటూ 20 కాలేజీలు 14 రెంట్ల అన్నమాట. ఓకేనా? సో 280 సీట్లు అబ్బాయిలకు ఉంటాయి. చూడండి ఇప్పుడు. సో 280 సీట్లు మాత్రమే బాయ్స్ పోటీ పడతారు. ఇందులో మళ్ళీ ఇంకా రిజర్వేషన్ పొంగా ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఉంటారు. సో రిజర్వేషన్లో నాకు తెలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఉన్న అటు ఇటు పోయినా 80 పోతాయి. అంటే ఓవరాల్గా టోటల్ గవర్నమెంట్ కాలేజీలలో మిగిలిన సీట్లు 200 ఒక్క మెథడాలజీకి. ఈ 200 నీ ర్యాంకు 300 ఉన్నప్పుడు 200 సీట్ నీకు ఎట్లా వస్తుంది మిత్రం? అంటే టాప్ 100, 200 ర్యాంక్ ఉన్నా కానీ మనం గవర్నమెంట్ కాలేజ్ సీట్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇబ్బంది అయితే ఉన్నప్పటికీ కూడా మనం వెబ్ ఆప్షన్ తప్పు చేయదు. ఇప్పుడు అసలు లాజిక్ చెప్తా వినండి. రైట్. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి సీట్లు గర్ల్స్కి పోను లేదా విత్ గర్ల్స్తో కలిపి 400 అని అనుకుంటున్నాను. రైట్. ఈ 400లో బాయ్స్ మాత్రం 280 అనే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో దీంట్లో ఈ 400 సీట్లలో ఇప్పుడు నువ్వు నీ ర్యాంక్ ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 600 ఉంది. సరే, గవర్నమెంట్ కాలేజ్ సీట్ వస్తుందా 600 ర్యాంక్కి? అంటే నేను ఇందాక చెప్పాను, నీకంటే ముందు ర్యాంకులు అంటే నేను 599 మంది ఉంటున్నారు కదా. ఈ 599 మనకు పొరపాటున 20 కాలేజీలకు వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటే నీకంటే వాళ్ళు తక్కువ ర్యాంక్ ఉన్న బట్టి అన్ని సీట్లు వాళ్ళకి వచ్చేస్తాయి. మరి సార్ నాది 700 ర్యాంక్ వచ్చింది సార్, నేను ఎస్సీ క్యాండిడేట్కి నాకు వస్తుందా? ప్రతి కాలేజీలో ఒక ఎస్సీ రిజర్వేషన్ కనుక ఉంటే 20 కాలేజీలలో 20 ఎస్సీ క్యాండిడేట్లు ఉంటే ఆ ఎస్సీలు 20 మంది కూడాను నీకంటే తక్కువ ర్యాంకు ఉన్న వాళ్ళు అయి ఉంటే, నీకంటే తక్కువ ర్యాంకులలో 20 మంది ఎస్సీలే ఉంటుండి వాళ్ళు కూడా ఎస్సీ రిజర్వేషన్ బేస్లో 20 కాలేజీలకు కనుక ఆప్షన్ ఇచ్చుకుంటే నీకు సీట్ రాదు. మీకు సరిగా అర్థం కాదు నాకు తెలుసు, కొద్దిమందికి అంత పిచ్చి పిచ్చి ఉంది సార్ అని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది మళ్ళీ. బట్ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? ఇందాక చెప్పినటువంటి ఈ విషయం అనేది ఓకేనా? ఒక 15 ర్యాంక్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ఆప్షన్ ఇచ్చాను, సీట్ రాలేదు. ఇందాక చెప్పాను గవర్నమెంట్ కాలేజ్లో మొత్తం సీట్లు ఎన్ని? 20. ఇలా ఉమెన్ కేటగిరీ ఎన్ని పోయినాయి? ఫర్ ఎగ్జాంపుల్ కూడా 6 పోయినాయి అనుకుందాం. ఓకేనా? మిగిలిన 14 సీట్లు. ఈ 14 సీట్లలో రిజర్వేషన్లో ఒక 3 తీసేసేయండి. ఓవరాల్గా మిగిలిన ఒక 11. రైట్. సో ఇతర ర్యాంక్ ఎంత? 15. ఈ ఒకే ఒక ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చేసాడు. అదృష్టమో దురదృష్టమో ఇతర కంటే ముందు 14 మంది ఉన్నారు కదా. ఈ 14 మంది వాళ్ళ యొక్క ఫస్ట్ వెబ్ ఆప్షన్ దీనికి ఇచ్చేసారు. ఈ 14 మందిలో 11 మంది మనసుకోటి పట్టుకుపోయినారు. అంటే ఇతని కంటే ముందున్న ర్యాంకులో 14 మందిలో 11 మందికి మాత్రమే సీట్లు వచ్చినాయి, ఇంకా 3కి సీట్లు రాలేదు. అంటే ఇతని కంటే ముందున్న 3కి సీట్లు రావాలంటే అతనికి ఎలా వస్తుంది? రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ కొంచెం లాభం జరగవచ్చు. ఎట్లా జరగచ్చు అంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఆదిలాబాద్ అమ్మాయి, ఈమె పెళ్ళైనటువంటి ఆమె, వీళ్ళ భర్త ఒప్పుకోడు, ఉస్మానియా యూనివర్సిటీ ఎవరు కూడా ఒప్పుకోడు. కాబట్టి ఈయన డ్రాప్ అయ్యి ఆదిలాబాద్లో కళ్ళ తీసుకుంటుంది. కాబట్టి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఒకటి పోయింది, ఇక్కడ సెకండ్ ర్యాంక్ ఉంది. ఓకేనా? ఇతను ఏం చేస్తాడు? ప్రైవేట్ స్కూల్లో పని చేస్తున్నాడు. ఇతను ఏం చేస్తాడంటే వాళ్ళ లోకల్లో ఉన్నటువంటి కాలంలో తీసుకున్నాడు. ఇతర నిజామాబాద్లో కాలేజీలో సీట్ తీసుకున్నాడు. సో సెకండ్ ర్యాంక్ కూడా పోయింది. థర్డ్ ర్యాంక్ ఈమె కూడా ఒక అమ్మాయి అంటే వికలాంగురాలు, ఈమె వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కాలంలోనే చదువుతుంది. ఇక్కడ పోయింది. ఇట్లా
టాప్ ర్యాంకర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళు గవర్నమెంట్ కాలేజీలకు కాకుండా లేదా గవర్నమెంట్ అనేది వాళ్ళ ఏరియాలలో తీసుకున్నట్టు కనుక జరిగితే యూనివర్సిటీ క్యాంపస్ సీట్లకు కాంపిటీషన్ తగ్గుతుంది. టాప్ ర్యాంకర్లు కనుక ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి అది వస్తుంది, దానివల్ల కింద వాళ్ళకి ఒత్తిడి జరుగుతుంది. ఇది జరగాలి. మరి టాప్ ర్యాంకర్లు క్యాంపస్కి వచ్చారు అనుకోండి, ఇప్పుడు దీన్ని మీకు ఇంకా ఎనాలిసిస్ కావాలంటే చెప్తాను. రైట్, గవర్నమెంట్ కాలేజ్ 14 సీట్లు ఉంటాయండి, కూరలు అన్ని పోయినాయి. ఇదేంటి ఒక కాలేజ్ అనుకోండి, దీంట్లో మీకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నోడు ఒక్కడు అప్లై చేశాడు కాబట్టి వీళ్ళు తీసుకుపోయాడు కామన్. మళ్ళీ మీకంటే తక్కువ ర్యాంక్ ఉన్నవాళ్ళు, తక్కువ ర్యాంక్ ఉన్న ఇంకో ముగ్గురు వచ్చేసారు. ఓకేనా, ఈ ముగ్గురు దీన్ని తీసుకుపోయాడు, ఇక 10 మిగిలింది. మళ్ళీ ఇదే కాదు, మీకంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు 5 విభాషలు ఇచ్చారు, ఇక్కడ కూడా పోయింది. మళ్ళీ మీకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఇంకొక 4 వచ్చేసారు, పోయింది. ఒక సీట్ మిగిలింది. నీకంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఇక్కడికి 6 ఉండదు, 6 కేవలం వచ్చేసారు. ఇట్లా జరుగుతుంది విభాషన్స్ అంటే. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకొని చేసుకుంటే మీకు ఐడియానే వస్తుంది. కాబట్టి ఒకటి, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎక్కువ కాలేజీలకు ప్రిఫరెన్స్ ఇవ్వండి. వీలైతే మీకు కనిపించే ప్రతి కాలేజీకి పెట్టండి వెబ్ ఆప్షన్. ఎక్కడ ఒక దగ్గర రాకపోతే అది మంచి కాలేజీ కాల తర్వాత సంగతి. ఎందుకు తర్వాత సంగతి అంటే ఇప్పుడు మీకు కోర్సు చేయాలి అంతే, ఇంకా వేరే ఏమీ లేదు అనుకున్నప్పుడు అది చేయాలి. లేదంటే 1 year గ్యాప్ తీసుకోండి, జీవితం ఏందో బాగా అర్థమవుతుంది. ఆ గ్యాప్లో మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఆడపిల్లలకి ఇంకా పెళ్లి సంబంధాలు తీసుకెళ్తూ ఉంటారు, అప్పుడు తెలుస్తుంటుంది జీవితం అంటే ఏంటన్నా, నేను డిగ్రీలో ఎందుకు ఇంత ఇట్లా చేసినా, ఇంత తప్పులు చేసినా అని అప్పుడు మీకు అర్థమవుతుంది. వీలైతేనేమో మళ్ళీ రినైజెన్స్ అయ్యి కష్టపడి చదువుతారు, లేదంటే చదువుకు దూరం అయిపోయి మీ పెళ్ళిళ్ళలో దాంట్లో సెట్ అయిపోతారు. అప్పుడు మీకు జీవితం యొక్క వాల్యూ బాగా తెలిసి వస్తుంది. నేను ఎక్కడో మిస్టేక్ చేసిన కాబట్టి అలాంటి మిస్టేక్స్ వెబ్ ఆప్షన్స్ దగ్గర చేయగలరు. ఓకేనా, సాధ్యమైనంత వరకు మీ ర్యాంకు ఎంతో కొంత వచ్చింది, మీరు దాన్ని మార్చలేరు. మీరు సెలెక్ట్ చేసుకుపోయే కాలేజీలో లిస్టు ముందుగా తయారు చేసుకోండి. ఓకేనా, ఎన్ని కాలేజీలు మీకు ఉన్నాయి అన్ని కాలేజీల లిస్టు తయారు చేసుకొని, నేను ఆల్రెడీ ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పరిధిలో ఉన్నటువంటి కాలేజీల లిస్టు పెట్టా. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ అయి పెడతాను. కాలేజీల పేరు లిస్టు రాసుకొని ప్రతి కాలేజీకి మీకు ఎన్ని సీట్లు ఉన్నాయనుకుంటే మీ యొక్క గ్రూప్ వరకు వస్తే ఒక 10 సీట్లు ఉంటాయండి. ఈ 10 సీట్లలో ప్రతి కాలేజీకి ఏ ఆర్డర్లో మీరు ఇవ్వాలి, ఏ కాలేజీకి ముందు ఆప్షన్ ఇవ్వాలి, ఏ కాలేజీకి తర్వాత ఆర్డర్లో ఇవ్వాలి, ముందు లిస్టు తయారు చేసుకొని పెట్టుకొని వీలైతే ఎక్కువ కాలేజ్ తీసుకోండి. 10 అనుకోండి, 20 తీసుకోండి. ఫస్ట్ ఒక జిల్లా తీసుకోండి, ఆ జిల్లాలో తీసుకోండి, నెక్స్ట్ డిస్టిక్లో ఉన్నాయి తీసుకోండి, నెక్స్ట్ డిస్టిక్లో ఉన్నాయి తీసుకోండి. అలా మార్కులు తక్కువ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా 90 కంటే తక్కువ మార్కులు ఉన్నవాళ్ళు, 90 అంటే 80 కంటే తక్కువ మార్కులు ఉన్నవాళ్ళు మీరు వీలైతే ఎక్కువ కాలేజీలు పెట్టండి, మీకు ఫస్ట్ ఫేజ్లోనే వస్తుంది. ఓకేనా, ఇక నెక్స్ట్ ఒక వీడియో చేస్తా. ఫేజ్లు అంటే ఏంటి సార్, ఏ ఫేజ్లో ఎలా ఫీల్ చేస్తారు, అసలు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అంటే ఏంటి, ఇంకొక నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పటికే వీడియో 27 నిమిషాలు అయింది. ఓకేనా, దెన్ మీరు ఇంత ఓపికగా వింటారో లేదో నాకు తెలియదు, కానీ చూద్దాం. నెక్స్ట్ వీడియోకి అయితే రిలీజ్ చేస్తాను. చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.